Hello, hi everyone. Today we are going to discuss about important topic, that is Brahma Muhurtam, legendary morning routine. అంటే మనం అందరం కూడా ఉదయాన్నే మేల్కొనడం, సూర్యోదయానికి ముందే మేల్కొనడం. బ్రహ్మముహూర్తం పెద్దలు చెప్పిన విధంగా 3:15 స్టార్ట్ అవుతుంది. మనం వివిధ రకాలుగా నిద్ర మేల్కొంటాం. 4 గంటలకు లేచే వాళ్ళు ఉంటారు, 5 గంటలకి, 6 గంటలకి. సో ఈ మార్నింగ్ లేవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నవి, వాటిని ఏ విధంగా మనం ఫాలోఅప్ కావాలి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకుందాం. ఉదయం ఎర్లీగా లేవడం వలన ఈ యూనివర్స్ అంతా కూడా, ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో దేవతలు వాళ్ళ యొక్క వైబ్రేషన్స్తోని ఈ యూనివర్స్ అంతా కూడా ఎనర్జెటిక్ వేవ్స్తో నిండి ఉంటుంది. ఆ సమయంలో మనం లేచినట్టయితే ఆ వైబ్రేషన్స్ మనం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రపంచమంతా నిద్రపోతుంది, కానీ మనం మేల్కొని ఉంటాం. ఈ సమయంలో మనం మేల్కొన్నట్టయితే ఆ వైబ్రేషన్స్ తర్వాత మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. చాలామంది ఏమంటారంటే, మరి ఉదయం లేచాను తర్వాత ఏం చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. M. M means movement. Second M means meditation. Third M means mastery in skill. సో ఉదయం లేవగానే బాడీకి మూమెంట్ అంటే ఎక్సర్సైజ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మనకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయాలి. మానవుని దైనందిన జీవితంలో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మనం మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. యోగాసనాలు కూడా చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మెడిటేషన్. సో ధ్యానంలో కూర్చోవడం. ధ్యానంలో కూర్చున్నట్టయితే ఆ యూనివర్స్ నుంచి మానసిక ప్రశాంతతతో పాటు యూనివర్స్ నుంచి మనకి కాస్మెటిక్ ఎనర్జీ వేవ్స్ అనేటువంటివి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. తర్వాత థర్డ్ వన్ ఈజ్ మాస్టరీ ఇన్ స్కిల్. మనం ఉదయాన్నే లేస్తున్నాం కాబట్టి తగినంత సమయం మనకు అందుబాటులో ఉంటుంది. మనం ఏదో ఒకటి నిత్య విద్యార్థిగా మారి ఏదో ఒక స్కిల్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా నేర్చుకోవడం, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, మన ఉద్యోగరీత్యా బాధ్యతలు కానీ ఏదైనా కూడా ఆ స్కిల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి టైం కేటాయించడం. సో ఈ విధంగా మూమెంట్, మెడిటేషన్, తర్వాత మాస్టరీ ఇన్ స్కిల్, ఇవన్నీ కూడా మనం ఉదయాన్నే లేవడం వలన ఇటు యోగా ఆసనాలు, ఎక్సర్సైజ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల శారీరకంగా దృఢంగా తయారవుతాం. మెడిటేషన్తో మనకి చాలా ప్రయోజనాలు ఉన్నవి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనం ఏ స్కిల్ పైన, ఏ దానిపైన అయితే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో, మనం ఉదయాన్నే లేవడం వలన, సమయం తగినంత లభించడం వలన ఆ స్కిల్ పైన ఫోకస్ చేస్తాం. అదే మనం 6 గంటల తర్వాత కనుక లేచినట్టయితే జీవితం అంతా కూడా స్పష్టత ఉండదు, మెంటల్ క్లారిటీ ఉండదు. ఆ రోజు టాప్ ప్రయారిటీ ఏంటి అవన్నీ కూడా ఆలోచించడానికి కూడా టైం ఉండదు.
హడావిడిగా లేచి తయారై ఆఫీస్కి పనులలో వెళ్ళిపోవడం, లోకంతో పాటు మనం కూడా ఆ ప్రభావంలో వెళ్ళిపోవడం తప్ప ఒక స్పష్టత, క్లారిటీ, ఒక డైరెక్షన్ అనేది ఉండదు. సో ముందుగా లేవడం వలన మనకి మంచి చక్కని ప్రశాంతత, చల్లని వాతావరణం ఇవన్నీ లభించడం వలన ఈ 3 ట్రిపుల్ M మూమెంట్, మెడిటేషన్, మాస్టర్ ఇన్ స్కిల్ ఇవన్నీ కూడా రోజు మనం కన్సిస్టెంట్గా చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. మనకు ఒక స్పష్టత వస్తుంది. ఈరోజు ఎవరిని కలవాల్సి ఉంటుంది, మన యొక్క వర్క్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, వారికి సంబంధించినటువంటి మెసేజ్లు కావచ్చు, ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా డ్రాఫ్టింగ్ అంతా కూడా మనం రెడీ చేసుకొని ఉంటాం కాబట్టి క్లారిటీ ఉంటుంది, మెంటల్ క్లారిటీ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బ్రహ్మముహూర్తం ప్రపంచంలో విజేతలందరూ కూడా ఈ ఉదయం లేచి వారి యొక్క కార్యక్రమాన్ని స్థాపించిన వాళ్ళే ప్రపంచంలో విజేతలుగా ఉన్నారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు పొద్దున్న 5 గంటలకు లేచి ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ సాధన చేస్తారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎన్టీ రామారావు 3:15కే లేస్తాడు. అతనికి మార్నింగ్ వచ్చినటువంటి ఆలోచనలు ₹2 కిలో బియ్యం, తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం. అవి ఒక మంచి మార్నింగ్ ఉదయం ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే అవన్నీ కూడా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మన జీవితం సాఫల్యం కావడానికి ఈ లెజెండరీ మార్నింగ్ రొటీన్ ఆర్ బ్రహ్మముహూర్తాన్ని ఎంచుకొని జీవితంలో మనం అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు, చక్కని ఫలితాలు పొందవచ్చు. మీరు ఏ టైంలో అయితే లేస్తున్నారో ఒకేసారి మార్పు అనేది సాధ్యం కాదు. ఒకవేళ 6 గంటలకు లేచే వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఒక 15 మినిట్స్ 5:40కే లేవడం హ్యాబిట్ చేసుకోండి. తర్వాత 5:30, 5:15, 5 o'clock, తర్వాత 4:45, 4:30 అలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చేసి ఈ లెజెండరీ మార్నింగ్ రొటీన్ కనుక మనం ఇంప్లిమెంట్ జీవితంలోకి తీసుకురాగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు. అందరూ కూడా మిత్రులారా, ఇది ఒక మంచి మన వేదాలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, సైంటిఫిక్గా కూడా ఇది ప్రూఫ్ అయింది మార్నింగ్ యొక్క ఎఫెక్ట్ ఏంటి అన్నది. మార్నింగ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఆ డే మొత్తానికి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. లేట్గా లేచే వాళ్ళ కంట్రోల్లో ఆ డే ఉండదు, డే కంట్రోల్లో ఆ పర్సన్స్ ఉంటారు. ఈ డిఫరెన్స్ను స్పష్టంగా గమనించేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి ఫలితాలు సాధించండి. థ్యాంక్ యూ.